హలో అందరికీ, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నిన్న జూలై 18, 2025 హైదరాబాద్‌ను భారీ వర్షం అతలాకుతలం చేసింది. గత కొద్ది గంటల్లో కురిసిన కుండపోత వర్షం నగరాన్ని స్తంభింపజేసింది. అయితే అది ఏ ఏరియాలో ఎటువంటి ప్రభావం చూపించిందనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు గనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి వీడియో నచ్చితే. ఇంకా వీడియోలోకెళ్ళిపోదాం. నిన్న జూలై 18, 2025 శుక్రవారం రోజు మన హైదరాబాద్‌ని భారీ వర్షం అతలాకుతలం చేసింది. ప్రజలందరూ తమ తమ పనులను ముగించుకొని ఇంటికొచ్చే సమయంలోనే ఈ వర్షం ఆరంభమైంది. గత కొద్ది గంటల్లో కురిసిన కుండపోత వర్షం నగరాన్ని స్తంభింపజేసింది. అనేక ప్రాంతాల్లో రోడ్లు నదులను తలపించాయి, ఇల్లు నీట మునిగాయి, ప్రజా జీవితం అస్తవ్యస్తమైంది. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం ఏ ప్లేస్లో ఎలా అయింది, వర్షం ప్రభావం ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అంతేకాకుండా వర్షం పడినప్పుడు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఈ చివరిలో మాట్లాడుకుందాం. నిన్న మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం రాత్రి వరకైతే కురిసింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలో వందలాది మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఈ తీవ్రతకు ప్రధాన కారణం ఆకాశంలో ఉన్న మేఘాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. సాధారణంగా ఇంత స్వల్ప వ్యవధిలో ఇంత భారీ వర్షపాతం నమోదవడం చాలా అరుదు. ఇది వాతావరణ మార్పుల ప్రభావాన్ని సూచిస్తుందని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవ్వనే లేదు, ఇప్పుడే ఇంత వర్షం కురిసిందంటే రాబోయే రోజుల్లో ఇంకా వర్షాలు ఎలా పడతాయో అర్థం అవ్వట్లేదు. ఇది వాతావరణంలో వస్తున్న మార్పుల ప్రభావంగా ఈ విధంగా జరుగుతుందా అనేది తెలుసుకోవాలి. నిన్న కురిసిన వర్షానికి హైదరాబాద్లో అనేక ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా శేర్లింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి ఐటీ కారిడార్లోని ప్రాంతాలు అత్యంత ఎక్కువ ప్రభావితమయ్యాయి. రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి, ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయింది. సికింద్రాబాద్లోని అల్వాల్, బోయిన్పల్లి, తార్నాక, ముషీరాబాద్ వంటి ప్రాంతాల్లో లోతట్టు ఇళ్లలోకి నీరైతే చేరింది. పాత బస్తీలోని యాకుత్పుర, లాల్ బజార్, ఫలక్నుమా రోడ్డు కూడా భారీగా నీట మునిగింది. రాజేంద్రనగర్, కుకట్పల్లి, నిజాంపేట్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్తో పాటు నగరంలోని అనేక కాలనీలు నీటి ముంపునకు గురయ్యాయి. ఈ వర్షం సామాన్య ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. నీట మునిగిన ఇళ్లలో నివసించేవారు తీవ్రంగా నష్టపోయారు. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. కొన్ని ప్లేస్లలో వాహనదారులు రోడ్లపై గంటల తరబడి చిక్కుకుపోయారు. ముఖ్యంగా కుకట్పల్లి వై జంక్షన్, దాని పరిసర ప్రాంతాల్లో రోడ్లు మోకాలి లోతు వరకు నీటిలో నిండిపోయాయి. అనేక వాహనాలు వరద నీటిలో చిక్కుకుపోయి పాడైపోయాయి. విద్యార్థులు, ఉద్యోగులు గమ్యస్థానాలు చేరుకోవడానికి నానా అవస్థలు పడ్డారు. అమీర్పేట్లోని గాయత్రి నగర్, నాచారంలోని భవానీ నగర్తో సహా లోతట్టు కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. జిహెచ్ఎంసీ బృందాలు, ట్రాఫిక్ పోలీసులు మరియు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. నీట మునిగిన ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద నీటిని తొలగించి నిలిచిపోయిన వాహనాలను పక్కకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని పనులుంటే ఇళ్ల నుంచి బయటికి రావద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా విద్యుత్ వైర్లు తెగిపడే అవకాశం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలని, అలాగే చిన్నారులను సురక్షితంగా చూసుకోవాలని కోరుతున్నారు. హైదరాబాద్లో భారీ వర్షాలు ముంచెత్తడం ఇది మొదటిసారి కాదు. గతంలో 1908లో మూసీ వరదలు నగర రూపురేఖలను మార్చేశాయి. ఆ తర్వాత కూడా అనేక సార్లు నగరంలో వరదలు వచ్చాయి. నగరంలో పెరుగుతున్న నిర్మాణాలతో పాటు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, చెరువులు, కుంటలు కబ్జాలు కావడంతో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఈ వర్షం నగరంలో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, సరైన పట్టణ ప్రణాళిక ఎంత అవసరమో మరోసారి గుర్తు చేస్తుంది. ప్రభుత్వం, అధికారులు దీనిపై దృష్టి సారించి దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థను ఇప్పటికీ మనకు అందుబాటులోనే ఉంది. అప్పుడు 100 సంవత్సరాలకు సరిపడా డ్రైనేజీ వ్యవస్థ గురించి వాళ్ళు ఆలోచించలేదు. ఇప్పుడు జనాభా హైదరాబాద్లో పెరిగింది, అలానే దానికి సరిపడా డ్రైనేజీ వ్యవస్థ అయితే లేదు. చిన్న వర్షానికే రోడ్లన్నీ అతలాకుతమయ్యి జలమయమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు వచ్చే 100 ఏళ్లలో ఎలాంటి డ్రైనేజీ వ్యవస్థ ఉండాలో ప్రణాళిక వేసి దాన్ని రూపొందించాలని మనం కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నిన్న మీరు ఈ వర్షంలో ఇబ్బంది ఎదుర్కొన్నట్టయితే కామెంట్ చేసి మాకు తెలియజేయండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.